హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచలక్ తెలుగు. ఫ్రెండ్స్, ద మోస్ట్ బిగ్గెస్ట్ కంపారిజన్ అనమాట ఎల్జీ UA82కి అలాగే సామ్సంగ్ విజన్ ఏ 2025ని కంపేర్ చేద్దామట ఈ వీడియోలోని. ఈ రెండు టీవీస్ కూడా నేను 6 డేస్ నుండి అయితే ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా ఇన్డెప్త్గా కంపేర్ చేయడం జరిగింది. ఈ రెండు టీవీస్ కూడా సేమ్ బడ్జెట్లో అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎల్జీ వచ్చేటప్పటికి ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 34,990 రూపాయలకి అయితే సేల్ చేస్తున్నారు. 1000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ కూడా తీసేయగా 33,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. అదే మన ప్రీవియస్ సేల్లో చూసుకున్నట్టయితే 29,000 రూపాయల బడ్జెట్లో ఈ టీవీ రావడం జరిగింది. అదే సామ్సంగ్ వచ్చేటప్పటికి 36,990 రూపాయలుగా సేల్ చేస్తున్నారు. 2,000 రూపాయలు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ తీసేయగా 34,990 రూపాయలకి అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఇదే టీవీ మనకి ప్రీవియస్ సేల్లో 32,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరిగింది. మహా అయితే మనకి 1,000-2,000 రూపాయలు డిఫరెంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ డిఫరెన్స్లో సామ్సంగ్లో QLED అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అదే ఎల్జీ వచ్చేటప్పుడు డైరెక్ట్ LED ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో ఆల్ఫా 7 ప్రీమియం ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంది ఏంటంటే QLED తీసుకోవాలా లేకపోతే ప్రీమియం ప్రాసెసర్ ఉంది కాబట్టి ఎల్జీ తీసుకోవాలా, సో ఏది పర్చేజ్ చేసుకోవాలని మెయిన్ కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఆ కన్ఫ్యూజన్కి ఈ వీడియోతో క్లియర్ చేసేద్దామన్నమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్, చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందు మన వీడియో యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే రెండు కూడా ఫ్రేమ్లెస్ డిజైన్తో మినిమల్ బెజల్తోనే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. రెండిట్లోనే కూడా హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బిల్డ్ క్వాలిటీ డిజైనింగ్ అంతా కూడా ప్రీమియంగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం రిమోట్ విషయానికి వచ్చినట్టయితే రెండు టీవీస్లోని కూడా IR బేస్డ్ స్మార్ట్ రిమోట్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. హాట్ కీస్ అన్నీ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ మీకు కనుక ఎల్జీలో మ్యాజిక్ రిమోట్ కావాలనుకుంటే మాత్రం మీరు UA83 అయితే పర్చేస్ చేసుకోండి. 82, 83 రెండు టీవీస్ కూడా ఒకటే అన్నమాట. 82 వచ్చినప్పటికి ఆన్లైన్లో సేల్ చేస్తుంటే 83 మనకి ఆఫ్లైన్లో సేల్ చేయడం జరుగుతుంది. అది కూడా 4,000 రూపాయలు అదనంగా తీసుకొని మన మ్యాజిక్ రిమోట్ అయితే అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ మనకి రెండు టీవీస్ కూడా ఒకే విధంగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ఎల్జీ వచ్చినప్పటికి WebOS వెర్షన్ 25తో వస్తుందన్నమాట. 5 ఇయర్స్ పాటు అప్గ్రేడ్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో అదే మన సామ్సంగ్ వచ్చేటప్పటికి లేటెస్ట్ జనరేషన్ టైజన్ ఓఎస్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. విత్ నాక్ సెక్యూరిటీ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో మన సెక్యూరిటీ పరంగా ఎల్జీతో కంపేర్ చేసుకుంటే సామ్సంగ్లో కొంచెం బెటర్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే రెండిట్లోని కూడా సింగిల్ USB పోర్ట్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే 3 HDMI పోర్ట్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మూడిట్లో వచ్చినప్పటికి ERC పోర్ట్ అనమాట. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన బ్లూటూత్ విషయానికి వచ్చినట్టయితే ఎల్జీలో బ్లూటూత్ వెర్షన్ 5.0 వస్తుంది. సామ్సంగ్ వచ్చేటప్పటికి వెర్షన్ 5.3తో రావడం జరుగుతుంది. వైఫై వచ్చినప్పటికి రెండిట్లోని కూడా 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా డైరెక్ట్ చేయడం జరుగుతుంది. రెండు టీవీస్లోనే కూడా కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, చాలా బెటర్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కడ కూడా డిస్కంప్లైంట్ ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. నెక్స్ట్ మనం వీటి యొక్క పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. రెండు టీవీస్ కూడా 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లే అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎల్జీ వచ్చినప్పటికి ఏంటంటే మనకి డైరెక్ట్ ఎల్ఈడితో రావడం జరుగుతుంది అనమాట. అది కూడా 6 స్టేజ్ నేటివ్ రిఫ్రెష్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. IPS ప్యానల్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. IPS ప్యానల్ కూడా 43 ఇంచ్ 55 ఇంచులో మాత్రమే రావడం జరుగుతుంది. అబోవ్ వచ్చేటప్పటికి VA ప్యానల్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంది ఏంటంటే ఇది VA ప్యానల్ టీవీ అనేది అనుకుంటున్నారు అనమాట. కాదు, ఇది IPS ప్యానల్తోనే రావడం జరుగుతుంది. కావాలంటే మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు కూడా. అలా మనకి ఇందులో HD10 ఉంటుంది. HH అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే మనకి ఇది ఫిల్మ్ మేకర్ మోడ్తో కూడా వస్తుంది. అలాగే డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీంతో పాటుగా డైనమిక్ టోన్ మ్యాపింగ్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మన సామ్సంగ్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో QLED లేయర్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి 50 హెర్ట్జ్ నేటివ్ రిఫ్రెష్ రేట్తో వస్తుందన్నమాట. అలాగే మనకి ఇది VA ప్యానల్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మీరు 43 ఇంచ్ దగ్గర నుండి 75 ఇంచ్ వరకు ఎక్కడ చూసుకున్నా సరే మనకి VA ప్యానల్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే ఇందులో HDR10+ అయితే ఉంటుంది. అలాగే క్వాంటమ్ HDRతో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. అలాగే సూపర్ HDR డిమ్మింగ్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. ఇది మన స్పెక్స్ వారీగా చూసుకున్నట్టయితే. నెక్స్ట్ మనం డైరెక్ట్ రియల్ ఎక్స్పీరియన్స్లోకి అయితే ఎంటర్ అవుతాం అన్నమాట. ఇందులో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి, బ్రైట్నెస్ గురించి. రెండిట్లోని కూడా బ్రైట్నెస్ చాలా బెటర్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో ఏ కండిషన్లో వాచ్ చేసినా సరే బ్రైట్నెస్లో రెండిట్లోనే ఏ ప్రాబ్లం అయితే లేదు, చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. రెండిట్లోని కూడా మనకి 350 to 400 నిట్ బ్రైట్నెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే మనకి సామ్సంగ్లో కొంచెం బ్రైట్నెస్ అయితే బెటర్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఎల్జీలో మనకి బ్రైట్నెస్లో కొంచెం ప్రాబ్లం అనేటువంటిది నేనైతే నోటీస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన కలర్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మన ఎల్జీ గురించి మాట్లాడుకోవాలి. ఎల్జీలో కలర్స్ చాలా బాగున్నాయి. మంచి వైబ్రెంట్ కలర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఎక్కడ కూడా ఓవర్ బూస్టింగ్ అనే ప్రాబ్లం అయితే లేదు, వామ్ కలర్ అంటే ప్రాబ్లం కూడా లేదు అన్నమాట. కలర్స్ చాలా బాగున్నాయి, మంచి రిచ్ కలర్స్తో రావడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా మనం బ్లాక్స్ విషయానికి వచ్చినట్టయితే అంత డేపర్ బ్లాక్స్ అయితే లేదు, కాకపోతే బ్లాక్స్ చాలా బాగున్నాయి. అలా మనం వైట్ బ్యాలెన్సింగ్ విషయానికి వచ్చినట్టయితే మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో చూసినప్పటికీ కూడా మన వైట్స్లో ఎక్కడ కూడా ఎల్లో టింట్ కానీ లేదా బ్లూయిష్ టింట్ అనే ప్రాబ్లం అయితే లేదు, చాలా మంచిగా న్యూట్రల్ అయితే ఉండడం జరుగుతుంది.
కాంట్రాస్ట్ చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సాచురేషన్ మాత్రం టోటల్ అండర్ కంట్రోల్ అయితే ఉంటుంది. అలా మనం వ్యూయింగ్ యాంగిల్ పరంగా ఏ ప్రాబ్లం కూడా లేదు. మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో ఏ డైరెక్షన్లో చూసినా సరే వ్యూయింగ్ యాంగిల్ చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది. బికాజ్ ఐపీఎస్ ప్యానల్ కాబట్టి బెటరే ఉంటుందన్నమాట. అలాగే మీరు కనుక యూట్యూబ్లో కానీ లేదా ఓటీటీ యాప్స్లో కానీ హెచ్ఆర్ వీడియోస్ వాచ్ చేయాలనుకుంటే మాత్రం బెటర్ డైనమిక్ రేంజ్ అనేటువంటిది ఉంటుంది. కలర్స్ చాలా బాగున్నాయి. అలా మన హెచ్ఆర్ బ్రైట్నెస్ కూడా బెటర్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. అలా మనం 4K అప్స్కేలింగ్ విషయానికి వచ్చినట్టయితే మీరు 720p వీడియో పట్టుకుని ఈ టీవీలో ప్లే చేసినా సరే మీరు చక్కగా 4Kలకు అప్స్కేలింగ్ చేస్తుందన్నమాట. అది కూడా డీటెయిల్స్ ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు. మంచి షార్ప్ ఇమేజ్ ఉంటుంది. కలర్ కూడా ఎక్కడ షేడ్ అవుట్ అయితే అవ్వట్లేదు అనమాట. అలాగని చెప్పి బూస్టింగ్ కూడా చేయట్లేదు. మంచిగా మన కళ్ళకు నచ్చే విధంగా అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. రియల్ 4K వీడియో చూస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఈ 4K అప్స్కేలింగ్లో రావడం జరుగుతుంది. అదే మన శాంసంగ్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో టోటల్గా మంచి వివిడ్ అలాగే మంచి పంచింగ్ కలర్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. మంచి డీపర్ బ్లాక్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారనమాట. కాంట్రాస్ట్ లెవెల్ అయితే మాత్రం బెస్ట్ అయితే ఉంది. ఎల్జీ కంటే చాలా బెటర్ కాంట్రాస్ట్ అయితే ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలా సాచురేషన్ మాత్రం మంచి కంట్రోల్ అయితే ఉంటుంది. వైట్ బ్యాలెన్స్ కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే సమ్ సినారియోస్లో మనకి లైట్ బ్లూయిష్ టింట్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా మనం కొంచెం డెప్త్గా చెక్ చేస్తే మాత్రం కనిపిస్తుంది. అదర్వైజ్ మనకి ఆ టింట్ ప్రాబ్లం కూడా లేదని చెప్పుకోవచ్చు. వ్యూయింగ్ యాంగిల్ పరంగా పర్వాలేదు బాగానే ఉంది. మీరు ఏ డైరెక్షన్లో చూసినా సరే నెగిటివ్ లైన్ షేడ్ అయితే రావట్లేదు అనమాట. కాకపోతే ఇది విఐ ప్యానల్ కాబట్టి కొంచెం లిమిటెడ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. అలాగే ఎవరైతే యూట్యూబ్లో కానీ లేదా ఓటీటీ యాప్స్లో కానీ హెచ్ఆర్ వీడియోస్ వాచ్ చేయాలనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అయిపోతారు అనమాట. మంచి డీపర్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది. మంచి వైబ్రెంట్గా పిచ్చినటువంటి కనిపిస్తుంది. అలా డీటెయిల్స్ చాలా మంచిగా అయితే ఉన్నాయన్నమాట. సో ఓటీటీ యాప్లో ఎక్కువ స్ట్రీమింగ్ చేసుకోవాలంటే మాత్రం ఈ శాంసంగ్ టీవీని పర్చేజ్ చేసుకొని ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అనమాట. అలా మనం 4K అప్స్కేలింగ్ విషయానికి వచ్చినట్టయితే ఎల్జీ సాటిస్ఫై చేసిన విధంగా అయితే శాంసంగ్ సాటిస్ఫై చేయలేకపోయింది. ఇందులో సేమ్ ఎల్జీలో ప్లే చేసిన వీడియో దీంట్లో ప్లే చేసినప్పటికీ కూడా మన డీటెయిల్స్ అనేది కొంచెం మిస్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే కొంచెం స్మూత్ ఇమేజ్ కూడా వాళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అంత షార్ప్ ఇమేజ్ అనేటువంటి రావట్లేదు. సమ్ సిచ్యువేషన్స్ ఏంటంటే కలర్స్ అనేటువంటి బూస్టింగ్ కూడా చేసేయడం జరుగుతుంది అనమాట. అప్స్కేలింగ్ అయితే మాత్రం శాంసంగ్ అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. సో ఫైనల్గా మనకి దేని డిస్ప్లే క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది చూసుకున్నట్టయితే మీకు గనక మంచి నియర్ టు నేచర్ కలర్స్ కావాలి, బెటర్ వ్యూయింగ్ యాంగిల్ కావాలి, అలాగే 4K అప్స్కేలింగ్ బెస్ట్ అయితే ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఎల్జీ టీవీని పర్చేజ్ చేసుకోండి. లేదు మంచి డీపర్ కలర్స్ కావాలి, మేము ఎక్కువగా యూట్యూబ్లో కానీ లేదా ఓటీటీ యాప్స్లో కానీ కంటెంట్ అయితే వాచ్ చేసుకుంటాము అనుకుంటే మాత్రం మీరు శాంసంగ్ పర్చేజ్ చేసుకోండి. సో మనకి ఎల్జీ వచ్చినప్పటికి ఆల్ఫా 7 AI ప్రాసెసర్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అదే శాంసంగ్ వచ్చినప్పటికి Q4 AI ప్రాసెసర్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా పిక్చర్ క్వాలిటీ ఏది బాగుంది అనేటువంటిది. నెక్స్ట్ మన ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే రెండు టీవీస్లోని కూడా 20W స్టీరియో స్పీకర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. స్పీకర్స్ మనకి బాటమ్ సైడ్ అయితే ప్లేస్ చేయడం జరిగింది అనమాట. రెండింటిలోని కూడా ఆడియో క్వాలిటీ చాలా బెటర్ అయితే ఉంటుంది. మంచి డీటెయిల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు వోకల్స్ చాలా క్లారిటీగా అయితే వినపడుతున్నాయి. ట్విట్టర్ సౌండ్స్ బాగున్నాయి, మిడ్స్ బాగానే ఉన్నాయి. బేస్ వచ్చినప్పుడు రెండింటిలోని పర్వాలేదు సోగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఎల్జీ వచ్చినప్పుడు డాల్బీ అట్మాస్ విత్ ఏ సౌండ్ పో టెక్నాలజీతో రావడం జరుగుతుంది. అలాగే 9.1.2 అప్ మిక్స్తో కూడా వస్తుందన్నమాట. మంచి సరౌండింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఎల్జీ ఆఫర్ చేయడం జరుగుతుంది. మీరు కనుక డాల్బీ అట్మాస్ ఉన్నటువంటి సౌండ్ బార్ కనెక్ట్ చేసుకున్నారంటే మంచి సినీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఎల్జీ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. అదే మన శాంసంగ్ విషయానికి వచ్చినట్టయితే ఓటీఎస్ లైట్ అలాగే అడాప్టివ్ సౌండ్స్తో కూడా రావడం జరుగుతుంది. సో మీకు మంచి సరౌండింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం మీరు ఎల్జీ టీవీని అయితే పిక్ చేసుకోండి. ఇక్కడ క్లియర్ విన్నర్ కూడా ఎల్జీ అన్నమాట. సో ఓకేనా. నెక్స్ట్ మన గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మన ఎల్జీ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో VRR మోడ్ 6 రిఫ్రెష్ రేట్లో గేమ్స్ ఆడుకోవచ్చు. ARLM మోడ్ ఉంటుంది, అలాగే HGIG ఉంటుంది, అలాగే గేమింగ్ ఆప్టిమైజర్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. పైగా ఇందులో 2GB RAM 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. ఎవరైతే మంచిగా గేమింగ్ ఆడుకోవాలనుకుంటారో వాళ్ళైతే ఎల్జీ టీవీ పర్చేజ్ చేసుకోండి. మిమ్మల్ని ఖచ్చితంగా గేమింగ్లో అయితే సాటిస్ఫై చేయడం జరుగుతుంది. చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అనేటువంటి కామన్, కాకపోతే మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. అదే మన శాంసంగ్ విషయానికి వచ్చినట్టయితే 50Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది. అలాగే మోషన్ ఎక్సిలేటర్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నమాట. గేమింగ్ పర్వాలేదు, ఏదో ఆడుకోవచ్చు. కాకపోతే ఎల్జీ ఉన్నంత మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఈ శాంసంగ్ టీవీ ఆఫర్ చేయదన్నమాట. ఎవరైతే గేమింగ్ కోసం టీవీ తీసుకోవాలనుకుంటారో వాళ్ళ బడ్జెట్లో ఈ ఎల్జీ టీవీని అయితే పర్చేజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు అయితే సాటిస్ఫై అవుతారు అనమాట. అలాగే ఎవరైతే ఎక్కువ గేమింగ్ ఛానల్స్ చూస్తారో వాళ్ళ కోసం ఎల్జీలోని ఏ ద్వారా మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ చేయడం జరుగుతుంది. అదే శాంసంగ్లో మోషన్ ఎక్సిలేటర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెండింటిలోనే కూడా మంచిగానే మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ అవుతుంది. కాకపోతే మనకి ఒక 2 to 5% ఎల్జీలోనే కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఫైనల్గా ఏ టీవీ ఎవరు పర్చేజ్ చేసుకోవాలి? మీకు కనుక మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలి, అలాగే డీసెంట్ ఆడియో క్వాలిటీ కావాలి. మాకు గేమింగ్ మెయిన్ ప్రయారిటీ కాదు. సో మాకు ఓన్లీ ఇంట్లో టీవీ పెట్టుకొని ఆ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకుని మేము ఓటీటీ యాప్స్లో కానీ లేకపోతే ఆ టీవీ ఛానల్స్ కానీ వాచ్ చేసుకుంటాం అనుకుంటే శాంసంగ్ టీవీని పర్చేజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అన్నమాట.
లేదు మాకు మంచి నియర్ టు నేచర్ కలర్స్ కావాలి, మాకు ఆడియో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కావాలి, అలా మేము గేమింగ్ కూడా ఆడాలనుకుంటున్నాం, కంప్లీట్గా ఆల్రౌండర్ టీవీ కావాలనుకుంటే మీరు ఎల్జీ టీవీని అయితే పర్చేస్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే కలర్స్ వైజ్ మాత్రం డిఫరెన్స్ అవ్వడం జరుగుతుంది. శాంసంగ్ కొంచెం వైబ్రెంట్ కలర్స్ వస్తుంటే ఎల్జీ వచ్చినప్పుడు కొంచెం నియర్ టు నేచర్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీకు ఏ కలర్స్ కావాలి అనే ఆధారంగా మీరు టీవీని అయితే పిక్ చేసుకోండి. నేను వచ్చినప్పుడు ఎల్జీ టీవీని పిక్ చేసుకుంటాను అనమాట. బికాజ్ ఎందుకు అంటే మాత్రం నాకు లైవ్ కలర్స్ చూడడం అయితే ఇష్టం కాబట్టి నేను ఎల్జీ టీవీని పిక్ చేసుకుంటాను. ఒకవేళ మీకు వైబ్రెంట్ కలర్స్ కావాలనుకుంటే మీరు శాంసంగ్ టీవీని అయితే పర్చేస్ చేసుకోండి. రెండింటి లింక్స్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే అన్బాక్సింగ్ అలాగే రివ్యూ వచ్చినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దిస్ వీడియో అవి కూడా వెంటనే వాచ్ చేయండి అనమాట. సో మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంకా మీకు ఏం డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా సరే మంచి స్మార్ట్ టీవీ కానీ సౌండ్ బార్ కానీ పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ అయినా కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో అడిగితే ఖచ్చితంగా నేను మీకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మీకోసం మన ఛానల్లో లాట్ ఆఫ్ స్మార్ట్ టీవీస్ యొక్క అన్బాక్సింగ్స్ అలాగే రివ్యూస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒక్కసారి ఆ వీడియోస్ కూడా వాచ్ చేసుకొని మీకైనా యూజ్ అవుతాయి అనుకుంటే. సో ఓకేనా. అలాగే ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేసి ఉండరేమో, దయచేసి లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్ టెక్ తెలుగు.